కూర్చోండి. రేయ్, స్పృహ రావడానికి ఎంతసేపు పడుతుందిరా? ఓ గంట పడుతుంది. వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళి వచ్చేలోగా దానికి స్పృహ వస్తే ప్లాన్ అంతా పాడైపోతుంది కదరా. ఛే! నాన్న, రేయ్, అల్లుడు అల్లుడు ఆపండి 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 అల్లుడు ఆపండి. ఏంటి మీకెందుకు బాబు శ్రమ? నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను. మావయ్య, నువ్వు డ్రింక్ చేసావు, కార్ డ్రైవ్ చేయకూడదు, నేనే తీసుకెళ్తాను. నీ దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా? రూమ్ లో ఉంది బాబు. రేయ్, నీ దగ్గర ఏదైనా డబ్బు ఉందా? లేదు నాన్న. లేదాడు బాబు. సరే, నేనే వెళ్ళి తీసుకొస్తాను. రేయ్, అరుణ్ వెళ్ళి డబ్బు తెచ్చేలోగా దీన్ని ఇక్కడి నుంచి తప్పించేయాలి. అలాగే. పట్టుకో పట్టుకో, జాగ్రత్త. మెల్లగా, మెల్లగా. పడుకోబెట్టు, పడుకోబెట్టు. రా, త్వరగా రా. ముసలోడిని తీసుకొని వీడిని హాస్పిటల్కి వెళ్ళని. మనం ఇక్కడే ఉండి దీన్ని ఫినిష్ చేసేద్దాం. అలాగే నాన్న. మామయ్య, మీరు వెళ్ళి పడుకోండి. మాకు నిద్ర రావట్లేదు. మీరు వెళ్ళండి బాబు. నిద్ర రావడం లేదా? అయితే నాతో రండి. ఏంటి ఆలోచిస్తున్నారు? నాకు తోడుగా ఉంటారు కదా, రండి వెళ్దాం. నాన్న, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. రే, ఏంటి? నువ్వు వస్తే అబ్బాయికి హెల్ప్ గా ఉంటుంది. నువ్వు వెళ్ళి కార్తీ. నాన్న, మామయ్య, పెద్ద పడుకున్నారు, మీరెక్కడ కూర్చుంటారు? నేను డిక్కీలో కూర్చుంటాను. సరే రే, త్వరగా రా. అయ్యో ఒకటివి. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? స్వామి, ఇది ఆ ఆత్మ పనేమో అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? రా చూద్దాం. పదండి స్వామి.
స్వరూపిణి మాతా దుర్గాదేవి. ఏం స్వామి, నేను చెప్పింది కరెక్టేనా? లేదు, జరిగిన విషయానికి ఆత్మకి ఎలాంటి సంబంధం లేదు. ఆత్మ శంఖంలో నా కట్టడిలోనే ఉంది. అలాంటి సందేహం అవసరం లేదు. మరెందువల్ల ఈ విధంగా జరిగింది? పెళ్లి చీర కాలడాన్ని అందరూ అపశకునంగా భావిస్తున్నారు. గంగ ఈ ఇంటికి కోడలిగా రావడం అంత మంచిది కాదని కూడా అంటున్నారు. ఎవరా మాట అన్నది? దేవే అంది. ఏమిటన్నయ్యా, నన్ను మాత్రం చెప్తావేంటి? ఆయన కూడా మాట్లాడారుగా, ఆయన పేరు కూడా చెప్పు. అయ్యో, లేదు స్వామి, నేనేమి తప్పుగా మాట్లాడలేదు. ఓరి దుర్మార్గుడా. గంగ పని పిల్ల కదా అని తక్కువగా చూడకండి. ఆ పిల్ల విలువ వీళ్ళెవరికీ తెలియదు. ఈ కుటుంబానికున్న శాపం మీకు సమస్యగా వస్తే వంశ పారంపర్యంగా చేసిన పుణ్యం గంగ రూపంలో వచ్చింది. గంగ వల్లనే ఈ కుటుంబం ప్రమాదం నుంచి బయటపడాలి. జరిగిన సంఘటనకు పట్టుచీర కాలినట్లయితే దాన్ని పట్టించుకోకుండా వదిలేశారు. ఈ కుటుంబానికి వచ్చే ఇంకో సమస్యని పట్టుచీరే చూపించింది. చీర కాలడాన్ని ఎవరూ అపశకునంగా అనుకోవద్దు, అది కూడా మంచి శకునమే. జరిగిన దానికి కారణం నేను కనిపెట్టి సరిచేస్తాను. ఇక ఎవరో గంగని తప్పుగా మాట్లాడకండి. కొంచెం నాతో రండి. అలాగే స్వామి. జరిగిన విషయాన్ని తలుచుకొని మీరేం భయపడకండి. ఎందుకంటే భయం సమస్యకి మరింత బలాన్ని ఇస్తుంది. దేనివల్ల ఇవన్నీ జరుగుతున్నాయో తెలుసుకుంటేనే నేను మనశ్శాంతిగా ఉండగలను స్వామి. అది తెలుసుకోవడానికే మిమ్మల్ని పుట్ట దగ్గరికి తీసుకెళ్తున్నాను. పుట్ట అంటే అదే కారణం అంటారా? అది కూడా కారణం కావచ్చు. అది చూద్దాం రండి. స్వామి,
పాము చాలా ఉగ్రంగా ఉంది. స్వామి, మీరు చెప్పినట్టు ప్రతి నెల కరెక్ట్గా పూజ చేస్తున్నావు. మరి ఇదేమిటి? ఎవరో పాముని రెచ్చగొట్టారు. గంగ తప్ప ఎవరూ ఇటువైపు రానే రారు కదా. గంగ పుట్ట దగ్గరికి వస్తుందా? అవును, గంగే వచ్చి పుట్ట దగ్గర పూజ చేస్తుంది. స్వామి, గంగకి లోపల పావుందని తెలియదు, కానీ నాగమ్మ నాగమ్మ అని ఎప్పుడు తనే పుట్ట దగ్గర పూజ చేస్తుంది. పాపం చిన్నపిల్ల, తనకే కాలక్షేపంగా ఉంటుందని నేను ఏమీ అనలేదు స్వామి. ఎన్ని రోజులుగా ఈ పూజ చేస్తోంది? తను చిన్నతనం నుంచి పూజ చేస్తోంది స్వామి. తప్పు చేశారు, చాలా పెద్ద తప్పు చేశారు. కన్నెపిల్ల గాలి ఈ పాముకు తగలకూడదు. మీరు పూజ చేయనిచ్చారు. నాకు తెలియదు స్వామి. నేను మీకు చెప్పాను కదా, మర్చిపోయారా? స్వామి, ఏ మంత్రం ప్రయోగం చేసినా దానికో ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ఆ పావుని మంత్రంతో బంధించినప్పుడు ఆ రోజు ఏం ప్రమాణం చేశామో జ్ఞాపకం చేసుకోండి. పౌర్ణమి పూజ చేయడం మాత్రమే కాదు, భక్తురాలైన కన్నెపిల్ల ఈ పుట్ట దరిదాపులకు కూడా రాకూడదు. రాజశేఖర్, ఆ పిల్ల రక్తం ఒక్క చుక్క పడినా కూడా పాము బయటకు వస్తుంది. ఆ అమ్మవారి పరిపూర్ణమైన అనుగ్రహం ఈ తాయెత్తులో ఉంది. ఎంతో జాగ్రత్తగా దీన్ని కాపాడుకోవాలి, తెలిసిందా? అవును స్వామి, ఇప్పుడే మీరు చెప్పింది జ్ఞాపకం వచ్చింది. గంగని చిన్నప్పటి నుంచి చూడటం వల్ల తను ఈడొచ్చిన పిల్ల అని మర్చిపోయి ఇన్ని రోజులు పూజ చేయనిచ్చాను. ఇక్కడి నుంచి గంగ ఇక్కడ పూజ చేయకూడదు. ఆ పుట్టలో ఉన్న పాము బందీగానే ఉండాలంటే కన్నె పిల్లలెవరూ దగ్గరికి రాకూడదు. వెంటనే గంగని పిలిచి మాట్లాడు. తన పూజ చేయడం వెంటనే ఆపాలి. అమ్మా, మిమ్మల్ని అయ్యగారు పిలిచారమ్మా. వస్తున్నాను. మావయ్య, రామ్మా. నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి మావయ్య. నేను నిన్ను ఇబ్బందులు పెడుతున్నానని తెలుస్తోంది, కానీ అది తప్ప నాకు మరో దారి లేదమ్మా. ఏంటో చెప్పండి మావయ్య. నన్ను ప్రేమగా మావయ్య అని పిలుస్తున్నావు. నీకిష్టమైన దాన్ని నా నోటితో వద్దని చెప్పడానికి నాకు కష్టంగా ఉందమ్మా. పర్వాలేదు మావయ్య, ఏదైనా సరే చెప్పండి, నేను అలాగే చేస్తాను. పుట్టకి నువ్వు పూజ చేయడాన్ని ఆపేయాలి. మనస్ఫూర్తిగా చేస్తున్న ఆ పూజని ఆపేయమంటే నీకెంత బాధగా ఉంటుందో నాకు తెలుసమ్మా. కానీ ఈ ఇంటికి కాబోయే కోడలివైన నువ్వు పుట్టకి పూజ చేయటం మంచిది కాదని వీరభద్రం గారు చెప్పారు.
ఇక నువ్వు పాముకి నమస్కరించకూడదు. పుట్టకి పూజ చేయకూడదు. నా కోసం నువ్వు ఇది చేయాలమ్మా. గంగా 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 నేను మాట్లాడుతున్నాను, నువ్వు సమాధానం చెప్పకుండా వెళ్తావేంటి? గంగా 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 నేను పిలుస్తున్నాను, నువ్వు మాట్లాడకుండా వెళ్తే ఏమిటి అర్థం? ఏం మాట్లాడమంటారు? ప్రాణాలు వదిలేయమంటే వదిలేసి ఉండేదాన్ని, కానీ నాగమ్మ పూజను వదిలేయమంటే ఎలా వదిలేస్తాను? నేను నాగమ్మ పూజని సరదాగానే మొదలు పెట్టాను, కానీ ఇప్పుడు తను లేదంటే నేను లేనట్టుగా అయిపోయాను. నాగమ్మకి నాకు ఏం సంబంధమో తెలీదు. తన పుట్ట దగ్గరికి వెళ్తే నాకు తృప్తిగా ఉంటుంది. ఇది అని చెప్పలేని విధంగా ఒక ప్రేమ కలుగుతుంది. నేనొక్క రోజు కూడా తనని చూడలేదు. తను ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. కానీ నాగమ్మ అని పిలిచినప్పుడు నాకు కలిగే సంతోషాన్ని ఈ లోకంలో ఎవరు నాకివ్వలేరు. మీకు తెలీదు, తను నాతో మాట్లాడుతుంది, నా కోసం ఏదైనా చేస్తుంది. నేను తన కోసం ఏదైనా చేస్తాను. ఈ జన్మే నాగమ్మ కోసం. నా ఇష్టమా ఈ కుటుంబమా అన్నప్పుడు నేను నా ఇష్టానికి ముఖ్యత్వం ఇవ్వలేదు. ఆస్త ఈ కుటుంబమా అన్నప్పుడు నేను ఆస్తికి ముఖ్యత్వం ఇవ్వలేదు. కానీ నాగమ్మ ఈ కుటుంబమా అనే పరిస్థితికి వస్తే నేను ఈ కుటుంబానికి ముఖ్యత్వం ఇవ్వను. నాగమ్మని దూరం చేసుకుంటే నాకు ఈ జీవితం లభిస్తుందంటే నాకు ఈ జీవితమే అక్కర్లేదు. నాగమ్మ పూజను వదులుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది అంటే అలాంటి పెళ్లే నాకు అవసరం లేదు. గంగా అంటూ విడిగా లేదు. నాగమ్మ ఉంటేనే గంగా. నన్ను నాగమ్మని విడదీసే శక్తి ఈ లోకంలో ఎవరికీ లేదు. ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుందని నేను మాట్లాడకుండా వచ్చేసాను. మీరే మాట్లాడేలా చేశారు. నేను మీ ఉప్పు తినుండొచ్చు, కానీ నా ఒంట్లో నాగమ్మ రక్తమే ఉంది. ఇక ఈ పెళ్ళొద్దు, ఆపేయండి. అన్ని వెంటనే ఆపేసేయండి.